ఓం నమః శివాయ. భక్తులారా, ఈరోజు మనం వినబోయే కథ అహంకారం ఎంత ప్రమాదకరమో, భక్తి ఎంత గొప్పదో చెప్పే అద్భుతమైన శివపురాణ కథ. ఒకప్పుడు బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి ఉండేవాడు. అతడు చాలా శక్తివంతుడు, గొప్ప రాజు. కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉండేది. అదే అహంకారం. నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని దక్షుడు ఎప్పుడూ అనుకునేవాడు. దక్షుడికి సతీదేవి అనే కుమార్తె ఉండేది. చిన్నప్పట్నుంచే ఆమెకు పరమశివుడిపై ఎంతో భక్తి. రోజూ శివుణ్ణి ధ్యానం చేస్తూ శివుడే నా భర్త కావాలి అని కోరుకునేది. చివరికి ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతిని వివాహం చేసుకున్నాడు. కాని దక్షుడికి ఈ వివాహం అస్సలు నచ్చలేదు. రాజులు దేవతలు ఉండగా ఈ భస్మం పూసుకున్న యోగిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అని మనసులో కోపం పెట్టుకున్నాడు. కాలం గడిచింది. ఒకరోజు దక్షుడు చాలా గొప్ప యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. అన్ని దేవతలకు మహర్షులకు ఆహ్వానం పంపించాడు. కాని ఒకరికి మాత్రం ఆహ్వానం పంపలేదు. అతడే పరమశివుడు. శివుణ్ణి అవమానించాలని దక్షుడు ముందే నిర్ణయించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సతీదేవికి యజ్ఞం విషయం తెలిసింది. నాన్నగారి ఇంట్లో యజ్ఞం జరుగుతుంటే నేను వెళ్ళాలి అని శివుడితో చెప్పింది. అప్పుడు శివుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు: ఆహ్వానం లేని చోటికి వెళ్లడం మంచిది కాదు సతీ. కాని తండ్రి ఇంటికి వెళ్లడానికి ఆహ్వానం ఎందుకు కావాలని సతి భావించింది. అలా ఒంటరిగా యజ్ఞానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన సతీదేవికి ఒక పెద్ద షాక్ ఎదురైంది. అందరూ ఉన్నారు, దేవతలున్నారు, మహర్షులున్నారు. కాని తనకు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. అంతేకాదు, దక్షుడు అందరి ముందు శివుణ్ణి అవమానించడం ప్రారంభించాడు. ఆ శివుడెవరు? అడవుల్లో తిరిగే యోగి అని దూషించాడు. భర్తను అవమానించడం సతీదేవికి భరించలేకపోయింది. ఆమె కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు సతీదేవి సభ మధ్యలో నిలబడి ఇలా చెప్పింది: నా భర్తను అవమానించిన ఈ ప్రదేశంలో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. శివుణ్ణి అవమానించిన తండ్రి కుమార్తెగా నేను ఇక జీవించలేను అని యోగశక్తితో అగ్నిని సృష్టించి తన ప్రాణాలను త్యాగం చేసింది. భక్తులారా, ఈ దృశ్యం ఊహించండి. ఒకవైపు యజ్ఞం, మరోవైపు సతీదేవి త్యాగం. అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారు. ఈ వార్త కైలాసానికి చేరింది. సతీదేవి మరణవార్త విన్న పరమశివుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ దుఃఖం క్రమంగా కోపంగా మారింది. శివుడు తన జటలో నుంచి ఒక వెంట్రుకను తీసి నేలపై విసిరాడు. అక్కడ్నుంచి భయంకరమైన వీరభద్రుడు జన్మించాడు. శివుడు ఆజ్ఞ ఇచ్చాడు: వెళ్ళు, దక్షుని అహంకారాన్ని నాశనం చెయ్యి. వీరభద్రుడు యజ్ఞానికి వెళ్ళాడు. యజ్ఞశాలను ధ్వంసం చేశాడు. దక్షుడి అహంకారాన్ని చూర్ణం చేశాడు. చివరికి దక్షుడి తలను ఖండించాడు. అప్పుడు దేవతలందరూ శివుడి వద్దకు వచ్చి ప్రార్థించారు: ప్రభూ, దయచూపండి అని వేడుకున్నారు. శివుడు కోపాన్ని విడిచిపెట్టి కరుణ చూపించాడు. దక్షుడికి మేకతలను అమర్చి మళ్లీ ప్రాణం పోశాడు. అప్పుడు దక్షుడికి తన తప్పు అర్థమైంది. అతడు శివుడి పాదాల వద్ద పడిపోయి క్షమాపణ కోరాడు.